ఇంత పెద్ద హ్యామర్, పవర్ డ్రిల్, రాస్ప్ లాంటి టూల్స్‌తో ఆపరేషన్ చేసే డాక్టర్లను చూసారా? అందుకే చాలామంది ఆర్థోపెడిక్ సర్జన్స్‌ని అత్యంత బలమైన డాక్టర్స్ అని జోక్ చేస్తుంటారు. వాళ్ళ ఆపరేటింగ్ రూమ్ చూస్తే హాస్పిటల్ కంటే రిపేర్ షాప్‌లా కనిపిస్తుంది. అక్కడ హ్యామర్స్, పవర్ డ్రిల్స్, రాస్ప్స్ ఇలా ఒక కార్ మెకానిక్ దగ్గర ఉండే టూల్స్ కంటే ఎక్కువ టూల్స్ కనిపిస్తాయి. అందుకే చాలామంది ఒక జోక్ చెప్తారు. జనరల్ యానెస్థీషియా ఇస్తారు అంటే నొప్పి భయంతో కాదు, ఆ శబ్దాలు విని పేషెంట్ పారిపోకుండా ఉండటానికట. నిజంగానే హ్యామర్ కొట్టే శబ్దాలు, డ్రిల్ చేసే సౌండ్ వింటేనే గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బయటికి చూస్తే ఇది కేవలం హ్యామరింగ్, డ్రిల్లింగ్ లాగా అనిపించినా ఓర్థోపెడిక్ సర్జరీలో ప్రతి మిల్లీమీటర్, ప్రతి యాంగిల్ చాలా కీలకం. ఉదాహరణకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ తీసుకోండి. మొదట పాడైన కార్టిలేజ్ మరియు డిజీజ్డ్ బోన్ని తొలగిస్తారు. తర్వాత పవర్ డ్రిల్ మరియు రీమర్ సహాయంతో కొత్త ఇంప్లాంట్‌కి సరిగ్గా సరిపోయేలా బోన్ని పర్ఫెక్ట్ షేప్‌లో తయారు చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకమైన ఇన్‌స్ట్రుమెంట్స్ మరియు హ్యామర్‌తో ఇంప్లాంట్‌ని ఫెమరల్ కెనాల్‌లో అత్యంత ప్రిసైజ్‌గా అమర్చి, చివరగా ఆర్టిఫిషియల్ ఫెమరల్ హెడ్‌ని ఫిక్స్ చేస్తారు. చూస్తే ఇది చాలా రఫ్ ప్రొసీజర్‌లా కనిపించినా, నిజానికి ఇది అత్యంత డెలికేట్ సర్జరీ. ఎందుకంటే ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా ఇంప్లాంట్ స్టెబిలిటీ దెబ్బతింటుంది, అలాగే పేషెంట్ రికవరీ కూడా ప్రభావితమవుతుంది. అందుకే బయటికి ఇది బలంగా కనిపించినా లోపల మాత్రం ప్రతి స్టెప్ సైన్స్, స్కిల్, ప్రిసిజన్ మీదే ఆధారపడి ఉంటుంది.